ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు, 3 రాష్ట్రాల కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రంలో చేసినటువంటి చట్టంలో చేసినటువంటి మార్పులు చేర్పుల గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సుమారు 12 కోట్ల మంది రైతు కూలీలకి పట్టెడు అన్నం పెట్టేటువంటి ఇంత గొప్ప పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఖండించింది. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రప్రథమంగా ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రఘువీరారెడ్డి గారు మంత్రిగా, అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో 2006 ఫిబ్రవరి 2వ తేదీ నాడు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారో అదే రాష్ట్రంలో 26 ఫిబ్రవరి 2కి 20 సంవత్సరాలు ఈ చట్టం పాస్ చేసి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేసినటువంటి విషయం మన అందరికీ తెలుసు.